హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మెను చిన్ను ఛానల్. ఈరోజు మన రెసిపీ కలకండ్. మనకి చక్కెర పాలు ఉంటే చాలు, ఈజీగా మనం ఇంట్లోనే కలకండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే కలకండ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను తీసుకొని 1 లీటర్ చిక్కటి పాలను పోసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని పొంగిపోకుండా కలుపుతూ మరిగించాలి. పేరుకుంటున్న మీగడను కూడా పాలల్లోకి అనుకుంటూ కలుపుకోవాలి. మాడిపోకుండా పాలు సగమయ్యేంత వరకు కలుపుతూ మరిగిస్తూనే ఉండాలి. పాలు సగమైన తరువాత 100 గ్రాముల పంచదారను తీసుకొని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. పాలు చిక్కబడేంత వరకు మరిగిస్తూనే ఉండాలి. సైడ్స్కి అంటుకున్న మీగడనంతా కూడా పాలల్లోకి అనుకుంటూ కలుపుతూ ఉండాలి. హాఫ్ లెమన్ నుంచి తీసిన లెమన్ జ్యూస్ని వేసుకొని కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ వేయంగానే పాలు చాలా చిక్కబడిపోయాయి, రవరవగా అవుతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా చూసుకోవాలి. కలుపుతూనే ఉండడం వల్ల అడుగు వంటదు. ఇంకాస్త దగ్గర పడనివ్వాలి. ఇలా గిన్నె నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కలకండ్ని ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లో అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చల్లారడానికి టైం పడుతుంది. ఒక 4-5 గంటలు పక్కన పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. మీరు కూడా ఈ కలకండ్ని ట్రై చేయండి. సేమ్ స్వీట్ షాప్లో తిన్నట్టే ఉంటుంది. ఇలా ఇంట్లోనే స్వీట్స్ని మన చేత్తోనే మనం తయారు చేసుకొని తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.